శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 46వ భాగం 16/7/20. 9వ ప్రకరణం ధ్యాన దీప ప్రకరణంలో ఉన్నాం. అందులో 62వ శ్లోకం. కాతే భక్తి రూపాస్థౌ చేతస్కస్తే ద్వేషస్తదీరై నానాభావో న వాచ్యోస్య బహుశ్రుతిషు దర్శన తే నీ ఉపాస్థౌ ఉపాసనలో కా భక్తి ఏం భక్తి అయ్యా ఇది చేత్ అలా అంటే తేని కహ ద్వేష ఎందుకయ్యా ద్వేషం దాని ఈరయా చెప్పు. దాని మీద భక్తి ఎందుకు ద్వేషం. అస్యాం ఈ ఉపాసనలు మానభావ ప్రమాణాభావం నా వాచ్య చెప్ప తగింది బహుశ్రుతి అనేక వేదాల వాక్యాలను దర్శనాత్ కనిపించటం వల్ల అన్నాడు. ఉపాసనలో నీకెంత పట్టుదల ఏమిటి అని నన్ను అడగకు. నిర్గుణ ఉపాసనలో నీకు ఇంత ద్వేషమెందుకు అసలు చెప్పు. ప్రమాణం లేనందు నాకు అలాంటి ఉపాసన సమ్మతం కాదని అన్నావా? అలా అనకూడదు. ఎందుకు? అనేక శృతులలో నిర్గుణోపాసనే కనిపిస్తుంది. ఉత్తరస్మిన్ స్థాపనీయే శైవ్య ప్రశ్నేధ కాటకే మాండూక్యాదౌ చ సర్వత్ర నిర్గుణోపాస్తిరీరిత. ఉత్తరస్మిన్ తాపనీయ నృసింహ ఉత్తర తాపనీయ ఉపనిషత్తులో శైవ్య ప్రశ్నలు అలాగే కాఠకోపనిషత్తులు మాండూక్య ఉపనిషత్తు మొదలైన వాటిలో సర్వత్రా అంతట నిర్గుణ ఉపాసన ఈరిత చెప్పబడి అనుష్ఠాన ప్రకారోస్య పంచీకరణ ఈరిత జ్ఞాన సాధనమేతచ్చేన్నేతి తేనాత్ర వారి అస్యాహ ఈ నిర్గుణ ఉపాసన యొక్క అనుష్ఠాన విధానం పంచీకరణ వార్తికంలో ఈరిత చెప్ప. ఏతత్ ఇది జ్ఞాన సాధనం చేత్ జ్ఞానానికి సాధనం వంటిది అని అంటే అత్ర ఈ విషయమై నేతి కాదని తేనా ఎవడి చేత్ వారితం నివారించబడి ఎవడాపాడరా నిన్ను అని. నిర్గుణ ఉపాసన చేసే విధానం పంచీకరణ వాక్తికాలలో చెప్పబడి అలాంటి ఉపాసన జ్ఞాన సాధనమని అందరూ చెబుతారు. నానుతిష్టతి కోస్యేతరితి చేన్మానుతిష్టతి పురుషస్యాపరాధేన కిముపాస్తి ప్రదుష్యతి. ఓపి ఎవ్వడు ఏతద్దీని నానుతిష్టతి చేత్ ఆచరించటం లేదంటావా? మానుతిష్టత్ అనుష్ఠించకపోతే పోవండి. పురుషుడి యొక్క అపరాధేన అపరాధంచత్ ఉపాస్తి ఉపాసన ప్రదుష్యతి కిం దూషింపబడుతుందా? ఎవడో ఒకటి చెయ్యకపోతే దానికి ఉపాసనా కార్యక్రమానికి ఏం చెడు రాదు, దూషించరాదు. సగుణోపాసనయే కానీ నిర్గుణోపాసన ఇప్పుడు ఎవ్వడు చేయటం లేదే అంటావా? బానే. పురుషుడు నిర్గుణోపాసనను అనుష్ఠింపకుంటే ఉండుగా, చెయ్యకపోతే చెయ్యకు. పురుషుడి యొక్క అపరాధంచ నిర్గుణోపాసన దూషింపబడదు కదా. ఇతోప్యతిశయం మత్వా మంత్రాన్ వశ్యాధికారిణః మూఢా జనంతు తేభ్యో అతిమూఢ పురుషముపాసతా. మూఢులు ఇతోపి ఈ నిర్గుణ ఉపాసన కంటే అతిశయం గొప్పదైన దాన్ని
మత్వా తలచ వశ్యాధికారిణ వశీకరణం మొదలైనవి చేస్తూ మంత్రాలు జపం చేస్తే చెయ్యండి. తేభ్య వాళ్ళకంటే అతి మూఢ అంతకంటే మూడు కృషి సేజ్యాన్ ఉపాసనతాం ఉపాసిస్తే సేజ్యం చేస్తే చేసుకో. కొందరు మంద అధికారు నిర్గుణ ఉపాసన కంటే సగుణ ఉపాసన సులభ సాధ్యం అని చెప్తారు. దానికంటే వశీకరణ మంత్ర జపం త్వరగా ఫలితం ఇస్తుందని కొంతమంది చేస్తారు. ఇది స్నానాది యమ స్నాన మొదలైన నియమాలు కోరేది కనుక కష్టసాధ్యమని కొందరు వ్యవసాయమే చేస్తారు. తమ అధికారాలను అనుసరించి ఎవడికి వాడు ప్రవర్తిస్తారు. నిర్గుణోపాసన దానివల్ల కొరత ఏంది? తిష్టంతు మూఢ ప్రకృత నిర్గుణోపాస్తిరీరియతే విద్వైక్ష్యాత్ సర్వశాఖార్థాన్ గుణానత్రోపసంహరేత్. మూఢులు తిష్టంతు ఉంటారు లోకంలో. ప్రకృతా ప్రస్తుతమైన నిర్గుణ ఉపాసన ఈర్యతే చెప్పబడు. విద్వైత్యాత్ నిర్గుణ విద్య యొక్క ఏకత్వం వల్ల సర్వశాఖార్థాన్ సకల శాఖల అర్థాలై గుణాన్ మంచి గుణాలు అత్ర ఈ నిర్గుణోపాసనలు ఉపసంహారం చెయ్యాలి. మూఢల జోలి మనకు వద్దయ్యా. నిర్గుణ ఉపాసన చెబుతున్నాం వినండి. అన్ని వేదాలలో నిర్గుణోపాసన ఒక్కటే ఉంది. దాని విశేషం ఎక్కడ ఎవరు చెప్పిన వాటినన్నిటినీ ఉపసంహరించుకోవాల్సి. ఆనందాదిర్వేదయస్య గుణసంఘస్య సంవృతి ఆనందాయ ఇత్యస్మిన్ సూత్రే వ్యాసేన వర్ణితౌ. ఆనందాదే ఆనందం మొదలుగా కల విధేయస్య విధిబోధ్యమైన గుణసంఘము యొక్క సంహృతి ఉపసంహారం ఆనందాదయం అనేటి అస్మిన్ ఈ సూత్రంలో వర్ణించబడి. బ్రహ్మంలోని సత్యం జ్ఞానం ఆనందం మొదలైన విధేయ ధర్మాలు బ్రహ్మసూత్రాలలో సాధనాధ్యాయంలో ఆనందాదయ ప్రధానస్య అనే సూత్రం చేత వ్యాస మహర్షి చేత చెప్పరు. అస్థూలాదేర్నిషేధ్యస్య గుణసంఘస్య సంహృతి తథా వ్యాసేన సూత్రేస్మిన్ ముక్తాక్షరధియా స్థితి చరధియాం త్విత్. అస్థూలదేవాః అస్థూలం మొదలుగా నిషేధం వల్ల గుణ సముదాయము యొక్క సంహృతి ఉపసంహారం. తథా ఆ విధంగా అక్షరధియాం ద్వితీయం అక్షరధియాం అనేటువంటి అస్మిన్ సూత్రే ఈ సూత్రంలో వ్యాస మహర్షి చేత ఉక్త చెప్ప. అస్థూల మననం హ్రస్వమదీర్ఘం నిషేధ్య రూపాలైన ధర్మాల అక్షరధియాం స్వవిరోధ సామాన్యతద్భావాభ్యం అనే సూత్రంలో వేదవ్యాస మహర్షి చెప్పారు. నిర్గుణ బ్రహ్మతత్వస్య విద్యాయాం గుణ సంహృతి న యుజ్యేతేచ్చుపాలంబో వ్యాసం పృచ్ఛేవ మాం నతు. నిర్గుణ బ్రహ్మతత్వస్య గుణరహితమైన బ్రహ్మతత్వము యొక్క విద్యాయాం ఉపాసనలు గుణ సంహృతి
గుణాల చేరి నయుజ్యేత యుక్తం కాదు కోరదగింది కాదు. ఇది అనే ఉపాలంభ ఆక్షేపం వ్యాసం ప్రత్యేవ వ్యాసుల వారిని గురించే మాం ప్రతిషు నన్ను గూర్చైతే నాక్క. నిర్గుణ బ్రహ్మ ఉపాసనలో గుణాలను చేర్చుకొన అవసరం లేదు. వ్యాసుడు స్థూలాది గుణాలు చేర్చాడని ఎలా చెబుతావు అని నన్నేం అడగక్కర్లేదు. ఈ అధిక్షేపానికి వ్యాసులే సమాధానం చెప్పారు, ఉత్తరవాది అవుతా. హిరణ్యస్మస్సు సూర్యాదిమూర్తీనాం అనుదాహృతే దాం అమనుదాహృతే అమనుదాహృతే అనిరుద్ధం నిర్గుణత్వమితి చేతుష్యతాం త్వయ. హిరణ్యస్మస్సు సూర్యాదిమూర్తిన, హిరణ్యస్మస్సులు అంటే తేజోమయాలైన మీనాలు కలిగినటు, సూర్యాదిమూర్తిన మీసాలు కలిగి, మీనాలు కాదు మీసాలు కాదు, సూర్యాదిమూర్తిన సూర్యుడు మొదలైన మూర్తుల యొక్క అనుదాహృతే ఉదహరింపకపోవటం వల్ల నిర్గుణత్వం గుణశూన్యత్వం అనురుద్ధమితి చేత్ విరుద్ధం కాదంటే త్వయా నీ చేత్ తుష్యత సంతోషిస్తే నువ్వు సంతోషించు, మాకేం అక్కదు. కరచరణాది అవయవాలు ఈ ఉపాసనలో చెప్పబడలేదు కనుక అస్థూల బ్రహ్మ ఉపాసన నిర్గుణోపాసన అవుతానని నువ్వు సంతోషిస్తే మాకు కూడా అభిమతమే, మాకేం కోపమే లేదు. గుణానాం లక్షకత్వే నతత్వే అంతఃప్రవేశ ఇది చేదస్త్వేవమేవ
బ్రహ్మతత్వముపాస్యతాం. గుణానాం గుణాలు లక్ష్యకత్వేన వ్యావర్తకాలు ఆవర్తించే తత్వే బ్రహ్మతత్వంలో అంతఃప్రవేశనం లోపల ప్రవేశించట నేతి చేత్ లేదంటే అస్తు అగుగ. బ్రహ్మతత్వం ఏవమేవ ఇలానే ఉపాస్యతాం ఉపాసింపబడుగా. అస్థూలాది గుణాలు ఆనందాది గుణాలు బ్రహ్మంలో తక్కిన జడ పదార్థాల కంటే పరిచ్ఛిన్న పదార్థాల కంటే భేదాన్ని తెలియచేస్తాం. బ్రహ్మతత్వంలో వీటిని చేర్పడం అవసరమే. శుద్ధమైన బ్రహ్మతత్వమే ఉపాసింప తగింది. ఆనందాదిభిరస్థూలాదిభి ఛత్రాత్ర లక్షిత అఖండై కరసోహం అస్మిచ్చేవముపాస. ఆనందాది విశేషాలతో అస్థూలాది శృతులతో ఉపలక్షిత సంబంధింపక బోధింపబడి అఖండైక రస అఖండ పరిచ్ఛిన్నం కానట్టుగా ఏకరస ఒక విధమైన స్వభావం కల సహ ఆత్మ ఆ ఆత్మ అహం అస్మి నేను అయ్యాను. ఇచ్చేవం ఇలాగ ఉపాసన చేస్తున్నారంతా లోకం. ఆనందాది గుణాలతో అస్థూలాది గుణాలతో సంబంధించక ఆ గుణాల ద్వారా శాఖా చంద్రన్యాయంచ కనిపింపబడిన బ్రహ్మమే నేను అని ఉపాసించ. శాఖాచంద్ర న్యాయం అంటే శుక్లపక్ష ద్వితీయ నాడు కొమ్మ మీద పశ్చిమ దిక్కుల చంద్రుడు గలడని ఒకడు చెప్పగా మరొకడు అక్కడి ఆ చంద్రుడిని చూస్తా. చంద్రుడికి కొమ్మకు ఏమీ సంబంధం లేదు. అలానే అన్నది. బోధోవాస్థోర్విశేష క ఇది చేదుచ్యతే శృణు వస్తుతంత్రో భవేద్ బోధ కర్తృతంత్రముపాసత్. బోధోమాస్మస్యో అంటే బోధకుడికి ఉపాసకుడికి బోధో ఉపాస్య విశేష భేదం కహాయి ఎలాంటి భేదం ఉంది ఉపాసకుడికి దాని గురించి చెప్పే గురువు. ఇది చేత్ అంటావా ఉచ్యతే చెప్పబడింది. అది కూడా ఎక్కడ వదల శృణు విను. బోధ వస్తుతంత్ర వస్తువు అధీనమైన ఉపాసనం కర్తృతంత్రం కర్త అధీనంగా. బోధ వస్తు యాదాధ్యాన్ని కనపరుస్తూ ఉపాసన తాను అనుకున్న విధంగా భావించ. ఎలా అంటే సాలగ్రామాన్ని చూసి ఇది శిల అని గ్రహించటం ఒక బోధ. ఇది శ్రీ విష్ణు అని భావించటం ఉపాసన అవుతుంది. ఇదేముందిరా అసలు విచారాధ్యాయతే బోధో ఇచ్ఛాయం న నివర్తయేత్. స్వోత్పత్తి మాత్రా సంసారి అహస్యత్
అఖిల సత్యత అనిచ్ఛ కోరిక లేకపోవడం ఏ బోధన నివర్తయేత్ నివర్తింపచేయదు సహ ఆ బోధ విచారాత్ తత్వ విచారం వల్ జాయతే పుడుతో స్వోత్పత్తి మాత్రాన్ తన ఉత్పత్తి మాత్రంతో సంసారంలో అఖిల సత్యతాం సమస్తమైన సత్యత దహతి నాశనం చేస్తుంది. వస్తుతత్వ విచారం వల్ల బోధ జ్ఞానం కలుగుతుంది. అబోధ అక్కరలేదనుకొని ఆ బోధ ఇచ్ఛ కలిగిన వద్దనే కోరిక ఉన్నప్పటికీ కలిగిన జ్ఞాన అయిచ్ఛ నివారింప చెయ్యలేదు. అలాంటి బోధ కలిగిన వెంటనే ప్రపంచం అసత్యం అనిపిస్తుంది. తావతా కృతకృత్య సన్నిత్య తృప్తి ముపాగత జీవన్ముక్తిమను ప్రాప్య ప్రారబ్ధ క్షయమీక్షతి. తావతా అంచేత కృతకృత సన్ కృతార్థుడగుతు నిత్యతృప్తి శాశ్వతుడైన సంతోషాన్ని ఉపాగత పొందినవాడు అవుతూ జీవన్ముక్తిని అనుప్రాప్య పొంది ప్రారబ్ధ క్షయాన్ని ఈక్షతే చూస్తుంది. తత్వజ్ఞానం కలగగానే కృతకృత్యుడవుతూ జీవన్ముక్తిని చెంది విదేహ కైవల్యం కోసం ప్రారబ్ధం ఎప్పుడు తీరుతా ఉందా అని చూస్తాం. ఆప్తోపదేశం విశ్వస్య శ్రద్ధాళురవిచారయత్ చింతయే ప్రత్యయై అన్యై అనంతరితి వృత్తిభిః. ఆప్తోపదేశం గురు ఉపదేశాన్ని విశ్వస్య నమ్మి శ్రద్ధాళు శ్రద్ధ కలవాడై అవచారం సంశయం లేనివాడు అవుతాడు. అన్యై ఇతరాలైన ప్రత్యయై జ్ఞానంచేత అనంత రీతి వృత్తిభి ఎడమ చేయదగిన దూరం చెయ్యదగిన వృత్తుల చేత చింతయేత్ ధ్యానించి ఉపాసన చేసేవాడికి శాస్త్ర విచారంతో పని లేదు. గురువు చెప్పినట్టు చేయటం, గురువుల ఉపదేశాన్ని నమ్మి ఉపాసిస్తారు, అంతే చెయ్యాల. ఉపాసన అంటే భావించే వస్తువు కాక ఇతరాలేవి మధ్యకాలంలో జ్ఞాపకం రాకుండా ఉండటం, ఎడతెగక ప్రవర్తించే వృత్తుల ప్రవాహాన్ని అరికట్టడం, యావచ్చించ స్వరూపత్వాభిమానస్వస్య జాయతే తావద్ విచించ పశ్చాచ్చ తదేవామృతి ధారయేత్. యావత్ ఎంతకాలం స్వస్య తనకు చించ స్వరూపత్వాభిమానః ధ్యానింపదగిన దేవత యొక్క స్వరూపత్వ ఆకారతత్వము యొక్క అభిమానం జాయతే పుడుతుందో తావత్ అంతవరకు విచించాం ఉపాసన చెయ్యాలి. పశ్చాచ్చ ఆ తర్వాత తద్ధైవ ఆ విధంగానే ఆమృతి మరణ పర్యంత ధారయే జ్ఞాపకం తెచ్చు. ఉపాసించబడే దైవం తాను అనేటువంటి గట్టి నిశ్చయం కలిగే వరకు ఉపాసన చేస్తూ ఆ నిశ్చయాన్ని జీవిత కాలమంతా మనస్సులో నిలుపు. బ్రహ్మచారి భిక్షమాణు యుత సంవర్గ రూపతాం చిత్తే ధారయిత్వా హ్యవిక్షతః. బ్రహ్మచారి సంవర్గ విద్య అనే ఉపాసకు యతః కూడికొన్న వాడవుతూ
భిక్షమాణ భిక్షాన్ని యాచిస్తూ స్వస్య తన యొక్క చిత్తే మనస్సులో సంవర్గ స్వరూపత్వాన్ని ధారయిత్వ ధరించి అధిక్షత హి యాచిస్తాడు కదా. సంవర్గ ఉపాసకుడైన ఒక బ్రహ్మచారి అభివ్రతారి అనే రాజు తన పురోహితులైన కాంపేయుడు మొదలైన వాళ్లతో భోజనం చేస్తుండగా అక్కడికి భిక్షాటనానికి వెళ్ళి అతడు తనను గమనించకపోగా సూర్యాదుల నాలో లయింపచేసుకునేటువంటి సంవర్గ రూపుడనైన నేనే రాగా ఈ కాంపేయుడు నన్ను గుర్తించకుండా ఎరగనట్టుగా ఉన్నారు అని అభిప్రతారి అయిన రాజుతో చెప్పు. ఈ కథ చాందోగ్య ఉపనిషత్తులో. దీనివల్ల మనం గ్రహించాల్సినదేవి, ఉపాసించబడే దేవతే తాను అనే అభిమానం తనకు దృఢమవుతున్న కొద్దీ ఉపాసించాలని చెబుతూ సంవర్గం అంటే వ్యష్టి సమష్టి రూపాలకు చెందిన ఒక వాయు. పురుషస్యేచ్ఛయా కర్తుమన్యథ శక్యోపాస్తిరతో నిత్యం కుర్యాత్ ప్రత్యయ సంతతి. పురుషస్య మనుషుడి యొక్క ఇచ్ఛయా కోరిక చేత కర్తం చేయటం కోసం అకర్తం చేయకుండా ఉండటం, అన్యథా కర్తం ఇంకో రకంగా చెయ్యటం, ఉపాసనం శక్యా వీరు. అతః ఈ కారణం వల్ల నిత్యం ఎప్పుడూ కూడా ప్రత్యయ సంతతి వృత్తి ప్రవాహాన్ని కుర్యాత్ చేయ. ఉపాసకుడి ఇష్ట ప్రకారం చెయ్యకపో మరొక విధంగా చేయదు. దానికి శక్యమై ఉండి దాని ఇష్ట ప్రకారం చేయి. కనుక ఉపాసన ఎలా చేసినా చేస్తూనే ఉంది. నివేదాధ్యాయి హ్యప్రమత్తో ధీతే స్వప్నే అధివాసత జపితాదు జపత్యేవ తథాధ్యాతాదివాసయే. వేదాధ్యాయి వేదాన్ని చదివేవాడు, అప్రమత్త ప్రమాదం లేనివాడు, స్వప్నంలో అధివాసద దృఢ నివాసం కలవాడే, అధీతే అధ్యయనం చేస్తా. ఇది ప్రసిద్ధం. జపితాతు జపం చేసేవాడై జపచ్చేవ ఎడతెగక జపిస్తూ తథా ఈ విధంగా ధ్యానం చేసేవాడు వాసయే చిరాభ్యాసం చెయ్యాలి. వేదాలను చదివేవాడు ఆ గ్రంథాన్ని కంఠస్థం అవటాన్ని ఎప్పుడు సంత వేస్తూనే ఉంటాడు. దాన్ని కలలో కూడా పరవరిస్తూనే ఉంటాడు. జపం చేసేవాడు కూడా నిద్రలో కూడా జపం చేస్తాడు. ధ్యానం చేసేవాడు కూడా అలా దృఢ అభ్యాసాన్ని పొందాలి. విరోధి ప్రత్యయం త్యక్త్వా నైరంతర్యేణ భావయన్ లభతే వాసనావేశ స్వప్నాదాం అవపి భావన. విరోధి ప్రత్యయం విరోధికి చెంది బోధించే వృత్తిని త్యక్త్వా వదిలేసి నైరుత్యవేన్ ఎడతెగ భావయన్ భావిస్తూ వాసనావేశ వాసన అభినివేశం వల్ల స్వప్నం మొదలైన వాటిలో కూడా భావన వాసన అనువృత్తిని లభతే పొందు. ఉపాసకుడు ఇతర వృత్తులు లేక ఆనందాది గుణాల లక్షితమైన బ్రహ్మాన్ని నేను అయితే అని నిరంతరం ధ్యానిస్తూ
సంస్కార సామర్థ్యం చేత స్వప్నాది అవస్థలలో కూడా ధ్యానం చేస్తూనే ఉంటాడు. భుంజానో విజారబ్ధ ఆస్థాతిశయతో నిశం ధ్యాతుం శక్తో న సందేహో విషయ వ్యసనీ యథ. నిజారార్థం అంటే తన ఆరబ్ధ కర్మ యొక్క భుంజాను అనుభవిస్తున్న అస్థానయతు ఎక్కువ పట్టుదల చే ధ్యానం చెయ్యటానికి విషయస్య యథా విషయాసక్తుడిలా శక్తః సమర్థుడు భవేత్ అవుతాడు. సందేహం నాదే. ప్రారబ్ధ కర్మ అనుభవిస్తున్న విషయాసక్తుడు విషయాలను చింతింప ఉపాసకుడు ఆస్థాతిశయించే పరపురుషుడు యందు తగిన చిత్తవృత్తి గల స్త్రీలాగా ఎడతెగ తత్వాన్ని భావిస్తూనే పరవ్యసనీ నారి వ్యగ్రాపి గృహకర్మణి తదేవాస్మాద యత్యంతః పరసంగరసాయన. పరవ్యసని పరపురుష వ్యసనం కల నారీ స్త్రీ గృహకర్మని ఇంటి పనులు వ్యగ్రాపి ఆసక్తితో చేస్తున్న ఆ పరసంగరసాయనమే ఆ పరపురుష సంపర్కమని అమృతాన్ని అంతః లోపల ఆస్వాదిస్తూ పరపురుష అనురక్తి కల ఒక స్త్రీ గృహాల్లో ఎన్ని పనులు చేస్తున్న ఆ సంగమ సౌఖ్యాన్ని నిరంతరం భావిస్తూ అలాగే ఉపాసకుడు నిరంతరం ధ్యానిస్తూనే ఉంటాడు. సరసంగం స్వాదయించ అపినో గృహకర్మ కుంఠీ భవేదవిత్వేత నాపాతేనైవ వర్తతి. పరసంగం పరపురుష భోగాలు స్వాదయించ సర్వదా చింతనం చేస్తుండే వనిత స్త్రీకి తత్ గృహకర్మ ఆ ఇంటి గృహకృత్యాలు నో కుంఠీ భవేత్ చడత్ ఇంటి పనులు చేస్తూనే ఉంటుంది, కొంటె పనుల మీద ఆలోచిస్తుంది. అసితు మరేమిటంటే ఏతత్ అది ఆపాతేనైవ హృదయపూర్వకం కాకయి వర్తతే. ఇంటి పనుల మీద చేస్తున్నా అక్కడున్నంత శ్రద్ధ దీని మీద. పరపురుష సంగమ సౌఖ్యం ఎప్పుడు భావిస్తున్నా ఆ స్త్రీ గృహకృత్యాలు మానీయదు, కానీ మనపూర్వకంగా ఇంటి పనులు చేస్తున్నట్టే నటిస్తుంది. గృహకృత్య వ్యసనని యథ సమ్యక్ కరోతి తత్ పరవ్యసనిని తద్వన్న కరోచ్యేవ సర్వద. గృహకృత్య వ్యసనిని గృహకార్యంలో ఆసక్తి గల పతివ్రత యథా ఎట్లు తత్ ఆ గృహకృత్య సమ్యక్ బాగా కరోతి చేస్తుందో తద్వత్ అదే విధంగా పరవ్యసనిని పరపురుష అనురక్తి గల వనిత సర్వదా ఎప్పుడూ నకరో చేయనే చెయ్యి. పతివ్రత మనపూర్వకంగా శ్రద్ధతో ఇంటి పనులు చేస్తున్నట్లు వ్యభిచారి అన్యాసక్తమవటం చేత అంత శ్రద్ధగా ఇంటి పనులు చేయి. ఏవం ధ్యానైక నిష్టో లేశాక్లౌకికమారవే తత్వవిత్వ విరోధిత్వా లౌకికం సమ్యగాచరేత్. ఏవం ఈ విధంగా ధ్యానైకనిష్టో ధ్యానపరుడు లేశాన్ స్వల్పంగా లౌకికం లోక వ్యవహారం ఆరభేత్ ఆచరిస్తూ తత్వవితు బ్రహ్మవిదుడైతే అవిరోధిత్వాత్ విరోధింపకపోవటం లౌకిక వ్యవహార చక్కగా
ఆచరేత్ ఆచరి ధ్యానైకనిష్ఠుడు లోక వ్యవహారాన్ని స్వల్పంగా చేస్తారు. బ్రహ్మవిధుడు లోక వ్యవహారాన్ని తనను బాధించదు కనుక దాన్ని బాగానే చేస్తారు. మయామయ ప్రపంచోయమాత్మా చైతన్యరూపదృత్ ఇది బోధే విరోధ కో లౌకిక వ్యవహారిణః. ప్రపంచమంతా అయం ప్రపంచం, ఈ ప్రపంచం మాయామయ, మాయ యొక్క పరిణామం. ఆత్మ ప్రత్యేగాత్ చైతన్య రూపధృత్, చైతన్య స్వరూప్. ఇది ఇలాంటి బోధే అంటే సతి బోధ కలుగుతుండగా లౌకిక వ్యవహారి లోక వ్యవహారం చేసే బ్రహ్మవిధుని విరోధం కాక ఎక్కడి. ప్రపంచమంతా మిథ్య, చిద్రూపమైన ఆత్మే సత్యం అనే అనుభవం గల బ్రహ్మవేదుడికి లౌకిక వ్యవహారాలు ఏమి బాధి. అపేక్షతే వ్యపహృతిర్న ప్రపంచస్య వస్తుతాం నాస్యాత్మజాడ్యం కిం ద్వేషా సాధనాన్యేవ కాంక్షతి. వ్యపహృతి వ్యవహారం, ప్రపంచము వస్తుతాం యథార్థాన్ని నాపేక్షతే క్వల్. ఆత్మజాడ్యం తన మాంద్యాన్ని నాపేక్షతే క్వల్. కింటు ఇంకా ఏషా ఈ వ్యవహారం సాధనాలని కాంక్షతే క్వల్. జ్ఞాని యొక్క వ్యవహారాన్ని ప్రపంచ సత్యత్వంతో పని లేదు. ఆత్మ జడమని గ్రహించాల్సిన పని లేదు. మరి ఏమిటంటే వ్యవహార సాధనాలు ఉంటే ఆ వ్యవహారాలు ఆటోమేటిక్గా జరిగి మనోవాక్కాయ తద్బాహ్య పదార్థా సాధనాని తాన్ తత్వం నిన్నోపమృత్య మృద్నాది వ్యవహారోప్యనోకూలం. మనోవాక్కాయ తద్బాహ్య పదార్థా సాధనాని తాన్ తత్వవిన్ నోపమృద్నాద్ వ్యవహారోస్య నోకూలం. మనోవాక్కాయ తద్బాహ్య పదార్థ మనస్ వాక్ శరీర శబ్దాది పదార్థాలు సాధనాలు వ్యవహార సాధనాలు తాన్ వాటిని తత్వవిత్ బ్రహ్మవిదుడు నోపమృద్నాత్ నిరాకరించడు వాటిని. అస్య ఇతని వ్యవహారం తతః కుతః ఎందువల్ల నో లేదు కలగదు. మనోవాక్కాయాదుల శబ్ద స్పర్శాదుల వ్యవహార సాధన తత్వవిదుడు వాటిని అసత్యాలుగా భావిస్తాడు. కానీ వాటికి ఆ వాటిని రూపుమాపలేదు. బ్రహ్మవిదున వ్యవహారం కలగటానికి ఏమి అభ్యంతరం ఉందిరా? బ్రహ్మవిదుడు వ్యవహరింపచ్చని మిగతా విషయాలు